పేరు భైరభతి రమేష్, కందాకుర్తి గ్రామ నివాసిని. ఇక్కడ
గోదావరి నది ఉధృతంగా పారుతున్నది. ప్రస్తుతానికి విజువల్ మనం చూస్తున్నాము. త్రివేణి పుణ్యక్షేత్రం గోదావరి మంజీర హరిద్ర నదీ తీరంన ఈ యొక్క త్రివేణి పుణ్యక్షేత్రమైన కందాకుర్తి గోదావరి నది ఉధృతంగా పారుతం జరుగుతున్నది. ఈ యొక్క నదికి గోదావరి పైన నిర్మించిన పైఠన్ నది మరియు గైక్వాడ్ డ్యాంల నుండి మన యొక్క వరద నీరు ఉధృతంగా వస్తుంది. మహారాష్ట్రలో కురిసిన అధిక వర్షాలకు ఈ యొక్క నదికి 1,00,000 క్యూసెక్ల నీరు వస్తుందని విన్నాము. ఆ యొక్క వరద నీరు వస్తుంది. అదేవిధంగా మంజీరా నది నుంచి నిజాం సాగర్ నుంచి నీరు వర్షం పడడం వల్ల కూడా మహారాష్ట్ర మరియు కర్ణాటక నుంచి ఈ యొక్క గోదావరి నదికి ఉధృతంగా వరద వస్తుంది. ప్రస్తుతానికి గోదావరి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మాకు ఈ యొక్క గుడి యొక్క 3 మెట్లు ఉంటే కనుక డ్యామ్ యొక్క 191 అడుగుల నీరు నిల్వ ఉన్నట్టు మాకు అనిపిస్తుంది. కాబట్టి ఉధృతం వల్ల 3 అడుగులు ఎక్కువగానే నీరు ప్రవహిస్తున్నది. ప్రస్తుతానికి ఇక్కడ వాణిజ్య పంటగా సోయాబీన్ పంట ఎక్కువగా వేస్తుంటారు. ఈ పరివాహక ప్రాంతంలో ఈ అకాల వర్షానికి ఈ వరదలకి గోదావరి నది తీరంలో ఉన్న కొన్ని 200 ఎకరాల పైచేయుక పంట మునిగి తేలడం జరిగింది. ఈ యొక్క అధికారులు దీన్ని గ్రహించాలి. అదేవిధంగా ఈ గోదావరి నదికి అనేక మంది భక్తులు వారి యొక్క తెప్పలేయడానికి మరియు గడ్డం పని చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి గోదావరికి అధికంగా వస్తుంటారు. మన యొక్క త్రివేణి పుణ్యక్షేత్రమైన గోదావరి నదీ తీరంన అనేక మంది భక్తులు వస్తుంటారు. ప్రస్తుతానికి శివాలయం మునిగి ఉంది. ఆ యొక్క శివాలయం మునగడం వల్ల ఈ యొక్క చిన్న శివాలయంలో ఇక్కడ జంగం వాళ్ళు నిర్వహించి పూజలు నిర్వహిస్తుంటారు ఈ శివాలయానికి. మరియు అదేవిధంగా ఈ శివాలయానికి మునిగిపోవడం వల్ల ఈ యొక్క ఉన్న గుడిపైన ఉన్న ఘాటు పైన ఉన్న శివాలయాన్ని పూజిస్తుంటారు. అదేవిధంగా అనేక మంది భక్తులు తెప్పలు ఇవ్వడానికి ఇక్కడ ఎక్కువగా వర్షిస్తుంటారు. ఈ యొక్క ఉద్రిక్త ప్రాంతంలో అందరూ అధికారులు విచ్చేస్తున్నారు. ఈ యొక్క నది ప్రవాహం ఏ విధంగా ఉంది అని అనేక మంది అధికారులు విచ్చేసి ఈ యొక్క చూస్తున్నారు ఈ దృశ్యాన్ని. అందరికీ ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మా తరపున కందాకుర్తి గ్రామం తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న పంటల్ని కూడా కొంచెం అగ్రికల్చర్ రైతులని దృష్టిలో పెంచు ఆ యొక్క నష్టపరిహారాన్ని కూడా చెల్లించవలసి